అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అలిఫ్ లామ్ రా. ఇవి తన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటించే గ్రంథంలోని ఆయతులు. మేము దానిని ఖురానుగా చేసి అరబ్బీ భాషలో అవతరింపజేశాము. మీరు, అరేబియా వాసులు, దానిని చక్కగా అర్థం చేసుకోగలందులకు. ప్రవక్త, మేము ఈ ఖురానును వహీ ద్వారా నీ వద్దకు పంపి అత్యుత్తమమైన రీతిలో సంఘటనలను యథార్థాలను నీకు వివరిస్తున్నాము. ఇంతకు ముందు, ఈ విషయాలు నీకు ఎంతమాత్రం తెలియవు. ఇది యూసుఫ్ తన తండ్రితో ఇలా అన్నప్పటి ప్రస్తావన, తండ్రి, నేను ఒక కలగన్నాను, అందులో 11 నక్షత్రాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి చూశాను. అవి నా ముందు సాష్టాంగపడ్డాయి. సమాధానంగా అతని తండ్రి ఇలా అన్నాడు, కుమార, నీ స్వప్నాన్ని గురించి నీ సోదరులకు చెప్పకు. ఎందుకంటే వారు నీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతారు. వాస్తవం ఏమిటంటే శైతాను మనిషికి బహిరంగ శత్రువు. ఆ విధంగానే జరుగుతుంది, నీవు కలలో చూసిన విధంగా. నీ ప్రభువు నిన్ను తన పనికొరకు ఎన్నుకుంటాడు. నీకు విషయాల లోతును అందుకోవటం నేర్పుతాడు. నీకు యాకూబ్ సంతతికి తన అనుగ్రహాన్ని పూర్తిగా ప్రసాదిస్తాడు. ఇంతకు పూర్వం ఆయన నీ పెద్దలైన ఇబ్రాహీముకు, ఇస్హాకుకు పూర్తిగా ప్రసాదించినట్లు. నిశ్చయంగా నీ ప్రభువు సర్వజ్ఞుడు, మహావివేకి. యథార్థానికి యూసుఫ్ అతని సోదరుల గాథలో ఈ అడిగే వారికి గొప్ప సూచనలు ఉన్నాయి. ఈ గాథ ఇలా ప్రారంభమవుతుంది. అతని సోదరులు పరస్పరం ఇలా చెప్పుకున్నారు, వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫ్, అతని సొంత సోదరుడు ఇద్దరు అంటే మన తండ్రికి, మన అందరికంటే ఎక్కువ ఇష్టం. నిజంగానే మన తండ్రికి పూర్తిగా మతి భ్రమించింది. కనుక పదండి, యూసుఫ్ను చంపేయండి లేదా అతన్ని ఎక్కడైనా పారవేయండి. మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు. ఈ పనిచేసిన తరువాత తిరిగి సజ్జనులుగా ఉండాలి. అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు, యూసుఫ్ను చంపకండి. ఒకవేళ అతన్ని ఏదైనా చేయాలనే అనుకుంటే, అతన్ని ఒక చీకటి బావిలో పడవేయండి. వచ్చే పోయే బాటసారుల బృందమేదైనా అతన్ని తీసుకుపోతుంది. ఈ నిర్ణయం తరువాత వారు వెళ్లి తమ తండ్రితో ఇలా అన్నారు, నాన్న, మీరు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకని నమ్మరు? వాస్తవానికి మేము అతని నిజమైన శ్రేయోభిలాషులం. రేపు అతనిని మాతో పంపండి. పండ్లు ఫలాలు స్వేచ్ఛగా మెక్కుతాడు. ఆటలతో ఆనందిస్తాడు. అతన్ని కాపాడటానికి మేము ఉన్నాము కదా. తండ్రి ఇలా అన్నాడు, మీరు అతన్ని తీసుకుపోతే నాకు బాధ కలుగుతుంది. అతని విషయంలో మీరు పరాకుగా ఉన్నప్పుడు ఏదైనా తోడేలు అతనిని తినేస్తుందేమో అని నా భయం. వారు ఇలా సమాధానం ఇచ్చారు, పెద్ద బలగమైన మేము వెంట ఉండి కూడా అతనిని గనక తోడేలు తినివేస్తే మేము వట్టి చేతగాని వాళ్లము అవుతాము. ఇలా ఒత్తిడి చేసి వారు అతనిని తీసుకుని వెళ్లి ఒక చీకటి బావిలో పడవేద్దామని నిర్ణయించుకున్నప్పుడు, మేము యూసుఫ్కు వహీ ద్వారా ఇలా తెలిపాము, నీవు వారికి వారు చేసిన ఈ చేష్టను ఎత్తి చూపే సమయం వస్తుంది. వారు తమ ఈ దుశ్చర్య ఫలితాలను గ్రహించటం లేదు. సాయంత్రం వారు నెత్తి నోరు బాదుకుంటూ తమ తండ్రి వద్దకు వచ్చి ఇలా అన్నారు, నాన్న, మేము పరుగు పందెంలో మునిగిపోయాము. యూసుఫ్ను మేము మా సామాను వద్ద వదిలిపెట్టాము. అంతలోనే తోడేలు ఒకటి వచ్చి అతన్ని తినివేసింది. మేము నిజం చెబుతున్నా మీరు మా మాటను నమ్మరు. వారు యూసుఫ్ చొక్కాకు బూటకపు రక్తం పూసి తీసుకువచ్చారు. ఇది విని వారి తండ్రి ఇలా అన్నాడు, మీ దుష్ట మనస్సులు మీచేత ఒక ఘోరకార్యాన్ని చాలా తేలికగా చేయించాయి. సరే, ఓర్చుకుంటాను, బాగా ఓర్చుకుంటాను. మీరు కల్పిస్తున్న మాటల విషయంలో సహాయం కోసం అల్లాహ్నే అర్థించాలి. అటువైపునకు ఒక బాటసారుల బృందం వచ్చింది. వారు నీళ్లు తోడే తన నౌకరును నీళ్ల కొరకు పంపారు. ఆ నౌకరు చేదను బావిలోకి వదలినప్పుడు, యూసుఫ్ను చూసి, శుభం, ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడు అని అరిచాడు. వారు అతనిని వ్యాపార సరకుగా భావించి దాచుకున్నారు. వాస్తవానికి వారు చేస్తూ ఉన్నదంతా అల్లాహ్కు బాగా తెలుసు. చివరకు వారు స్వల్పధరకు, కొన్ని దిర్హములకు అతనిని అమ్మివేశారు. వారు అతని ధర విషయంలో అంతకన్నా ఎక్కువ ఆశించలేదు. అతనిని కొన్న ఈజిప్టు వ్యక్తి తన భార్యతో ఇలా అన్నాడు,
ఇతనిని బాగా చూసుకో. ఇతను మనకు లాభదాయకం కావచ్చు లేదా మనం ఇతనిని కొడుకుగా చేసుకోవచ్చు. ఇలా మేము యూసుఫ్కు ఆ భూభాగంపై స్థిరపడే అవకాశాన్ని కల్పించాము. అంతేకాదు అతనికి వ్యవహార జ్ఞానాన్ని నేర్చుకునే ఏర్పాటు చేశాము. అల్లాహ్ తన పనిని చేసి తీరుతాడు. కాని చాలామందికి ఈ విషయానికి తెలియదు. అతను తన నిండు యౌవనానికి చేరుకున్నప్పుడు మేము అతనికి నిర్ణయ శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించాము. ఇలా మేము సజ్జనులను బహూకరిస్తాము. అతను ఉంటున్న ఇంటిలోని స్త్రీ అతని కోసం వల పన్నసాగింది. ఒక రోజున తలుపులు మూసి, వచ్చేయి అని అన్నది. యూసుఫ్ ఇలా అన్నాడు, నేను అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. నా ప్రభువు నాకు మంచి స్థానం ప్రసాదించాడు. నేను ఈ పని ఎలా చేయను? అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు. ఆమె అతని వైపునకు రాసాగింది. యూసుఫ్ కూడా ఆమె వైపునకు పోయి ఉండేవాడే, ఒకవేళ తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే. మేము చెడును, నీతిబాహ్యతను అతనికి దూరంగా ఉంచటానికి అలా జరిగింది. వాస్తవానికి అతను మేము వరించిన దాసులలోని వాడు. తుదకు యూసుఫ్, ఆమె ఒకరి వెనుక ఒకరు తలుపు వైపునకు పరుగెత్తారు. ఆమె వెనుక నుండి యూసుఫ్ చొక్కాను లాగి చింపివేసింది. వాకిలి వద్ద ఉభయులు ఆమె భర్తను చూశారు. ఆయనను చూడగానే ఆ స్త్రీ ఇలా అనసాగింది, నీ ఇల్లాలిని పాడుచేసే బుద్ధి కలవాడికి శిక్ష ఏమిటి? అతనిని జైల్లో పెట్టటమో లేక తీవ్రయాతనకు గురిచేయటమో తప్ప మరొక శిక్ష ఏమవుతుంది? యూసుఫ్ ఇలా అన్నాడు, ఈమెయే నన్ను వలలో వేసుకోవటానికి ప్రయత్నం చేసింది. ఆ స్త్రీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇలా సాక్ష్యమిచ్చాడు, యూసుఫ్ చొక్కా గనక ముందుభాగం చినిగి ఉన్నట్లయితే అప్పుడు ఈ స్త్రీ చెప్పేది నిజం, అతను పలికేది అబద్ధం. కాని అతని చొక్కా గనక వెనుక భాగాన చినిగి ఉన్నట్లయితే అప్పుడు స్త్రీ చెప్పేది అబద్ధం, ఆయన పలికేది నిజం. యూసుఫ్ చొక్కా వెనుక నుంచి చినిగి ఉండటాన్ని చూసిన భర్త ఇలా అన్నాడు, ఇవి మీ స్త్రీల పన్నాగాలు. నిజంగా మీ పన్నాగాలు ఎంతో భయంకరంగా ఉంటాయి. యూసుఫ్, ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయి. ఓ స్త్రీ, నీవు నీ తప్పునకు క్షమాభిక్ష కోరుకో. అసలు తప్పు చేసినదానివి నీవే. నగర స్త్రీలు పరస్పరం ఇలా చర్చించుకోసాగారు. అజీజ్ భార్య తన పడుచు బానిస వెంట పడినది. వలపు ఆమెను అదుపులో లేకుండా చేసింది. మా దృష్టిలో ఆమె చేసినది స్పష్టంగా తప్పు. వారి మోసపు మాటలను విని ఆమె వారికి ఆహ్వానం పంపింది. వారి కొరకు దిండ్లతో అలంకరించబడిన వేదికపై సమావేశాన్ని ఏర్పాటు చేసింది. విందులో ప్రతి ఒక్కరి ముందు ఒక్కొక్క కత్తిని పెట్టింది. తరువాత సరిగ్గా వారు పండ్లు కోసి తినే సమయంలో ఆమె యూసుఫ్కు సైగ చేసింది, వీరి ముందుకు రా అని. ఆ స్త్రీల చూపులు అతనిపై పడినప్పుడు వారు దిగ్భ్రమ చెందారు. తమ చేతులను కోసుకున్నారు. అప్రయత్నంగా ఇలా అరిచారు, హాషాలిల్లాహ్, అల్లాహ్ మహిమ, ఇతను మానవుడు కాదు. ఇతను ఎవరో గొప్ప దైవదూతయే. అప్పుడు అజీజ్ భార్య ఇలా అన్నది, చూశారా, ఇతనే ఆ మనిషి. ఇతనిని గురించే మీరు నాపై నిందలు వేశారు. నిస్సందేహంగా నేను ఇతనిని మోహింపచేయటానికి ప్రయత్నించాను. కాని ఇతడు తప్పించుకున్నాడు. ఇతడు గనక నా మాట వినకపోతే చెరసాల పాలవుతాడు, తీవ్ర అవమానానికి గురి అవుతాడు. యూసుఫ్ ఇలా అన్నాడు, నా ప్రభూ, చెరసాల నాకు ఇష్టమే. వారు కోరే పనిని చేయటం కంటే నీవు గనక వారి జిత్తుల నుండి నన్ను తప్పించకపోతే నేను వారి వలలో చిక్కుకుపోతాను, అజ్ఞానులలో కలసిపోతాను. అతని ప్రభువు అతని ప్రార్థనను అంగీకరించాడు. ఆ స్త్రీల జిత్తుల నుండి అతనిని తప్పించాడు. నిస్సందేహంగా ఆయనే అందరి మొరలను వినేవాడు, అంతా తెలిసినవాడు. తరువాత అతనిని కొంతకాలం జైలులో పెట్టాలనే ఆలోచన వారికి, పురుషులకు తట్టింది. వాస్తవానికి వారు అతని నిర్దోషిత్వానికి తమ స్త్రీల దుశ్శీలతకు సంబంధించిన స్పష్టమైన నిదర్శనాలను కూడా చూశారు. జైలులో అతనితో పాటు ఇంకా 2 బానిసలు కూడా ప్రవేశించారు. ఒకనాడు వారిలో ఒకడు ఇలా అన్నాడు, నేను సారాయి పిండుతూ ఉన్నట్లు నన్ను నేను కలలో చూశాను. రెండో అతను ఇలా చెప్పాడు, నా తలపై రొట్టెలు ఉన్నాయి.
వాటిని పక్షులు తింటున్నట్లు నేను చూశాను. ఉభయులు ఇలా అడిగారు, మాకు వాటి భావం వివరించు, మేము చూస్తూ ఉన్నాము, నీవు చాలా మంచివాడవు. యూసుఫ్ ఇలా అన్నాడు, ఇక్కడ మీకు ఇవ్వబడే భోజనం రాకముందు నేను ఈ స్వప్నాల భావాన్ని మీకు వివరిస్తాను. ఇది నా ప్రభువు నాకు ప్రసాదించిన విద్యలలోనిదే. అసలు విషయానికి ఏమిటంటే, అల్లాహ్ను విశ్వసించని వారి, పరలోకాన్ని తిరస్కరించేవారి విధానాన్ని నేను వదిలిపెట్టి, నా పెద్దలైన ఇబ్రాహీం, ఇస్హాక్, యాకూబ్ల విధానాన్ని అవలంబించాను. ఎవడినైనా అల్లాహ్కు భాగస్వామిగా చేయటం మా విధానం కాదు. వాస్తవానికి ఇది అల్లాహ్ అనుగ్రహమే మనపైన, సమస్త మానవులపైన, ఆయన మనలను తనకు తప్ప ఇతరులెవ్వరికీ దాసులుగా చేయలేదు అనేది. కాని చాలామంది ప్రజలు కృతజ్ఞతలు చూపరు. నాతోటి ఖైదీలారా, స్వయంగా మీరే ఆలోచించండి. చాలామంది విభిన్న ప్రభువులు మేలా లేక సర్వశక్తిమంతుడు అయిన ఏకైక దేవుడు అల్లాహ్ మేలా? ఆయనను కాదని మీరు దాస్యం చేస్తున్నవారు, మీరు మీ తాతముత్తాతలు కల్పించుకున్న కొన్ని పేర్లు మాత్రమే తప్ప మరొకటేమీ కాదు. వారి కొరకు అల్లాహ్ ఏ నిదర్శనాన్ని అవతరింపజేయలేదు. పరిపాలించే అధికారం అల్లాహ్కు తప్ప మరొకరెవరికీ లేదు. ఆయనను తప్ప మీరు ఎవరి దాస్యాన్ని చేయకూడదని ఆయన ఆజ్ఞ. ఇదే శుద్ధమైన, సరియైన జీవిత విధానం. కానీ ఇది చాలామందికి తెలియదు. తోటి ఖైదీలారా, మీ స్వప్నాలకు భావం ఇదిగో, మీలో ఒకడు తన ప్రభువు, ఈజిప్టు పాదుషా నకు త్రాగటానికి మధువును అందిస్తాడు. ఇక రెండో అతడు సిలువ వేయబడతాడు. పక్షులు అతని తలను పొడిచి పొడిచి తింటాయి. మీరు అడిగిన విషయానికి పరిష్కారమైపోయింది. వారిలో విడుదల అవుతాడు అని తాను భావించిన వానితో యూసుఫ్ ఇలా అన్నాడు, నీ ప్రభువు, ఈజిప్టు రాజు దగ్గర నా ప్రస్తావన చెయ్యి. కాని శైతాను అతనిని మరుపునకు లోను చేశాడు. అతడు తన ప్రభువు, ఈజిప్టు రాజు దగ్గర అతనిని గురించి ప్రస్తావించటం మరచిపోయాడు. అందుచేత యూసుఫ్ జైలులోనే ఎన్నో సంవత్సరాలు ఉండిపోయాడు. ఒకరోజు రాజు ఇలా అన్నాడు, నేను కలలో చూశాను. బలిసిన 7 ఆవులను బక్కచిక్కిన 7 ఆవులు తింటున్నాయి. 7 ధాన్యపు వెన్నులు పచ్చగా ఉన్నాయి. మరొక 7 ఎండిపోయి ఉన్నాయి. సభాసదులారా, మీకు స్వప్నాల అర్థం తెలిస్తే నాకు ఈ స్వప్నఫలాన్ని వివరించండి. వారు ఇలా చెప్పారు, ఇవి పీడ కలలకు సంబంధించిన విషయాలు. మాకు ఇటువంటి కలల భావం తెలియదు. ఆ 2 ఖైదీలలో విడుదలైపోయిన వ్యక్తికి చాలా కాలం తరువాత ఇప్పుడు విషయానికి గుర్తుకు వచ్చింది. అతడు ఇలా అన్నాడు, నేను మీకు దీని ఫలాన్ని వివరిస్తాను. నన్ను కొంచెం జైలులోని యూసుఫ్ వద్దకు పంపండి. అతడు అక్కడకు పోయి ఇలా అన్నాడు, యూసుఫ్, నిలువెల్ల సత్యమైనవాడా, నాకు ఈ స్వప్న ఫలాన్ని తెలుపు. 7 లావుపాటి ఆవులను 7 సన్నపాటి ఆవులు తింటున్నాయి. 7 వెన్నులు పచ్చగా ఉంటే, మరొక 7 ఎండిపోయి ఉన్నాయి. బహుశా నేను వారి వద్దకు తిరిగి వెళతాను. అప్పుడు వారు తెలుసుకుంటారు. యూసుఫ్ ఇలా అన్నాడు, 7 సంవత్సరాల వరకు మీరు ఎడతెగకుండా సేద్యం చేస్తూ ఉంటారు. ఆ కాలంలో మీరు కోసిన పంటలో కొంత భాగాన్ని మీకు ఆహారంగా పనికివచ్చేటందుకు తీసిపెట్టుకోండి. మిగతా భాగాన్ని వెన్నులలోనే ఉంచండి. తరువాతి 7 సంవత్సరాలు బహుగడ్డుగా ఉంటాయి. ఆ కాలంలో అప్పటి కొరకు మీరు నిలువచేసి ఉంచిన ధాన్యం మొత్తం మీరు తింటారు. ఒకవేళ కొద్దిగా ఏమైనా మిగిలితే, అది మీరు దాచిపెట్టి ఉంచుకున్నదే. దాని తరువాత మరొక సంవత్సరం వస్తుంది. అప్పుడు ప్రజల మొరలను ఆలకించి పుష్కలమైన వర్షాలతో వారిని ఆదుకోవటం జరుగుతుంది. వారు రసాన్ని పిండుతారు. రాజు ఇలా అన్నాడు, అతనిని నా వద్దకు తీసుకురండి. కాని రాజదూత యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు యూసుఫ్ ఇలా అన్నాడు, నీ ప్రభువు వద్దకు తిరిగి వెళ్ళు. తమ చేతులను కోసుకున్న నారీమణుల వ్యవహారం గురించి అతనిని అడుగు. నా ప్రభువునకు వారి జిత్తులను గురించి బాగానే తెలుసు. ఆపై రాజు ఆ స్త్రీలను ఇలా విచారించాడు, మీరు యూసుఫ్ను మోహింపజేయటానికి ప్రయత్నించినప్పుడు మీకు కలిగిన అనుభవం ఎటువంటిది? వారందరూ ఏకవాక్యంగా ఇలా అన్నారు, హాషాలిల్లా, దేవుడు మమ్మల్ని రక్షించుగాక.
మేము అతనిలో దోషలేశాన్ని కూడా చూడలేదు. అజీజ్ భార్య ఇలా అన్నది, ఇప్పుడు నిజం బయటపడిరది. అతనిని మరులు గొల్చటానికి ప్రయత్నించింది నేనే. నిస్సందేహంగా అతడు పూర్తిగా సత్యవంతుడు. యూసుఫ్ ఇలా అన్నాడు, ఇలా చేయటంలో నా ఉద్దేశ్యం ఏమిటంటే, నేను చాటుమాటుగా అతనికి ద్రోహం చేయలేదని, ద్రోహుల జిత్తులను అల్లాహ్ పారనీయడని అజీజ్ తెలుసుకోవాలి. నేను నా మనస్సు నిర్దోషిత్వాన్ని చాటుకోవటం లేదు. మనస్సు చెడుకై ప్రేరేపిస్తూనే ఉంటుంది, నా ప్రభువు కరుణించిన వారిని తప్ప. నిస్సందేహంగా నా ప్రభువు క్షమించేవాడు, కరుణించేవాడును. రాజు ఇలా అన్నాడు, అతనిని నా వద్దకు తీసుకురండి. నేను అతనిని ప్రత్యేకంగా నా కోసం వినియోగించుకుంటాను. యూసుఫ్ అతనితో మాట్లాడినప్పుడు తను ఇలా అన్నాడు, ఇప్పుడు మీకు మా వద్ద గౌరవప్రదమైన స్థానం ఉన్నది. మీరు విశ్వసనీయులు, మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది. యూసుఫ్ ఇలా అన్నాడు, దేశంలోని ఖజానాలను నాకు అప్పగించండి. వాటిని నేను రక్షించగలను, అందుకు తగిన జ్ఞానం నాకు ఉన్నది. ఇలా మేము ఆ భూభాగంపై యూసుఫ్ కొరకు అధికార మార్గాన్ని సుగమం చేశాము. ఆ భూభాగంపై తాను కోరిన చోట తన స్థానాన్ని ఏర్పాటు చేసుకునే హక్కు అతనికి ఉన్నది. మాకు ఇష్టమైన వారికి మా కారుణ్య భాగ్యాన్ని మేము కలుగజేస్తాము. సజ్జనుల ప్రతిఫలం మా వద్ద వృధా కాదు. విశ్వసించి భయభక్తులతో వ్యవహరించే వారికి పరలోక ప్రతిఫలమే ఎక్కువ ఉత్తమమైనది. యూసుఫ్ సోదరులు ఈజిప్టుకు వచ్చారు. అతని ముందు హాజరయ్యారు. అతను వారిని గుర్తుపట్టాడు, కాని వారు అతనిని గుర్తుపట్టలేదు. వారు బయలుదేరుతుండగా వారితో ఇలా అన్నాడు, మీ మారు సోదరుణ్ణి నా వద్దకు తీసుకురండి. నేను ఎలా కొలపాత్రను నింపి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథులను సత్కరిస్తున్నానో మీరు చూడటం లేదా? మీరు గనక అతనిని తీసుకురాకపోతే, మీకు నా వద్ద ధాన్యం లభించదు. మీరు నా దరిదాపులకు కూడా రావద్దు. వారు ఇలా అన్నారు, తండ్రిగారు అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తాము. యూసుఫ్ తన నౌకర్లకు సంజ్ఞ చేశాడు. వారు ధాన్యానికి బదులుగా ఇచ్చిన సొమ్మును మెల్లగా వాళ్ళ సామానులోనే పెట్టేయండి. వారు ఇంటికి చేరి, తిరిగి పొందిన తమ సొమ్మును గుర్తిస్తారని, లేక ఈ దాతృత్వానికి కృతజ్ఞులవుతారని వారు తిరిగి వచ్చినా ఆశ్చర్యం లేదని ఆశించి యూసుఫ్ ఇలా చేశాడు. వారు తమ తండ్రి వద్దకు పోయి ఇలా అన్నారు, నాన్న, ఇక ముందు మనకు ధాన్యం ఇవ్వటానికి తిరస్కరించారు. కనుక ధాన్యం తెచ్చేందుకు మీరు మా తమ్ముణ్ణి మాతో పాటు పంపండి. అతనిని రక్షించే బాధ్యత మాది. తండ్రి ఇలా సమాధానం చెప్పాడు, నేను అతని విషయంలో మిమ్మల్ని ఇదివరకు అతని సోదరుని విషయంలో నమ్మినట్లుగానే నమ్మాలా? అల్లాహే ఉత్తమ రక్షకుడు. ఆయనే అందరికంటే అధికంగా కరుణించేవాడు. తరువాత వారు తమ సామాను సంచులు విప్పగా, వారి సొమ్ము వారికి తిరిగి ఇవ్వబడినట్లు గమనించారు. ఇది చూచి వారు ఇలా అరిచారు, నాన్న, ఇంకా మనకేం కావాలి, చూడండి, మన సొమ్ము కూడా మనకు తిరిగి ఇవ్వబడిరది. కనుక ఇక మేము వెళ్ళుతాము. మా ఆలుబిడ్డల కొరకు ఆహార పదార్థాలను తీసుకుని వస్తాము. మా సోదరుని రక్షణ విషయానికి కూడా చూసుకుంటాము. అదనంగా ఒక ఒంటె మోసే బరువు ధాన్యాన్ని కూడా తీసుకువస్తాము. ఇంత అదనంగా ధాన్యం తేలికగా లభిస్తుంది. వారి తండ్రి ఇలా అన్నాడు, నేను అతనిని మీ వెంట ఎంతమాత్రం పంపను. అతనిని తప్పకుండా తిరిగి నా వద్దకు తీసుకుని వస్తామని అల్లాహ్ పేరుతో నా ముందు మీరు ప్రమాణం చేస్తే తప్ప. మీరు ముట్టడికి గురి అయితే అది వేరే విషయానికి. వారు అతని ముందు తమ తమ ప్రమాణాలను చేసినప్పుడు అతను ఇలా అన్నాడు, చూడండి, మన ఈ మాటలను అల్లాహ్ గమనిస్తున్నాడు. అతను ఇలా అన్నాడు, కుమారులారా, ఈజిప్టు రాజధానిలోనికి ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి. విభిన్న ద్వారాల గుండా పొండి. కాని నేను అల్లాహ్ సంకల్పం నుండి మిమ్మల్ని కాపాడలేను. ఆజ్ఞ ఆయనది తప్ప మరెవరిది చెల్లదు. ఆయననే నేను నమ్ముకున్నాను. నమ్మదలచుకున్న వారందరూ ఆయననే నమ్ముకోవాలి. జరిగింది కూడా అదే. వారు తమ తండ్రి ఆజ్ఞానుసారం నగరంలో విభిన్న ద్వారాల గుండా ప్రవేశించినప్పుడు అతని ఈ ముందు జాగ్రత్త చర్య అల్లాహ్ సంకల్పం ముందు దేనికీ పనికిరాకుండా పోయింది.
యాకూబ్ తన మనస్సులో ఉన్న సంకోచాన్ని నివృత్తి చేసుకోవటానికి తనకు తోచిన కృషి చేశాడు, అంతే. నిస్సందేహంగా అతను మేము నేర్పిన విద్య వల్ల జ్ఞాని అయ్యాడు. కాని చాలామంది వ్యవహారానికి సంబంధించిన యథార్థాన్ని ఎరుగరు. వారు యూసుఫ్ సమక్షానికి పోయినప్పుడు అతను తన వద్దకు తన సొంత సోదరుణ్ణి వేరుగా పిలిపించుకున్నాడు. అతనికి ఇలా తెలిపాడు, నేను తప్పిపోయిన నీ అన్నయ్యనే. వారు చేస్తూ ఉండిన పనులకు నీవు ఇప్పుడు చింతించకు. తన సోదరుల సామాను బస్తాలకు ఎత్తించే ఏర్పాట్లు చేస్తూ యూసుఫ్ తన సొంత సోదరుని సామానులో తన పాత్రను పెట్టాడు. ప్రకటనలు చేసే ఉద్యోగి ఒకడు ఎలుగెత్తి ఇలా అన్నాడు, బిడారు జనులారా, అసలు మీరు దొంగలు. వారు వెనుకకు తిరిగి ఇలా అడిగారు, మీదే వస్తువు పోయిందేమిటి? ప్రభుత్వోద్యోగులు ఇలా అన్నారు, రాజుగారి పాత్ర మాకు కనిపించటం లేదు. వారి జమేదారు ఇలా అన్నాడు, దానిని తెచ్చిన వారికి ఒక ఒంటె బరువు ధాన్యం బహుమానంగా లభిస్తుంది. ఆ బాధ్యత నాది. ఆ సోదరులు ఇలా అన్నారు, అల్లాహ్ మీద ఒట్టు, మీకు బాగా తెలుసు, మేము ఈ దేశంలో సంక్షోభం సృష్టించటానికి రాలేదు. మేము దొంగతనాలు చేసేవాళ్లం కాము. వారు ఇలా అన్నారు, సరే, మీ మాట అబద్ధమని తేలితే అప్పుడు దొంగకు శిక్ష ఏమిటి? వారు ఇలా పలికారు, వాడికి శిక్ష ఏమిటా? ఎవడి సామానులో వస్తువు దొరుకుతుందో అతడే తనకు శిక్షగా బానిసగా ఉంచుకోబడాలి. మా వద్ద అటువంటి దుర్మార్గులను శిక్షించే పద్ధతి ఇదే. అప్పుడు యూసుఫ్ తన సొంత సోదరుని సంచి వెతికే ముందు మారు సోదరుల సంచులను వెతకటం ప్రారంభించాడు. తరువాత తన సోదరుని సంచి నుండి పోయిన వస్తువును బయటకు తీశాడు. ఈ విధంగా మేము యూసుఫ్కు మా యుక్తి ద్వారా సహాయపడ్డాము. రాజధర్మం అంటే ఈజిప్టు రాజశాసనం ప్రకారం తన సోదరుణ్ణి బంధించటం అతనికి తగదు. ఒకవేళ అల్లాహే అలా కోరితే తప్ప మేము కోరిన వారి స్థానాలను పెంచుతాము. జ్ఞానులందరినీ మించిన జ్ఞాని ఒకడు ఉన్నాడు. సోదరులు అన్నారు, ఇతడు గనక దొంగతనం చేస్తే ఇది అంత ఆశ్చర్యమైన విషయమేమీ కాదు. ఇదివరకు ఇతని సోదరుడు యూసుఫ్ కూడా దొంగతనం చేసి ఉన్నాడు. యూసుఫ్ వారి ఈ మాటలను విని తన భావాలను అంచి ఉంచాడు. యథార్థాన్ని వారి ముందు బయటపెట్టలేదు. అయితే లోలోన మాత్రం ఇలా అనుకున్నాడు, మీరు చాలా దుర్మార్గులు. నా ముఖం మీదే, నాపై మీరు మోపుతున్న అభియోగం యొక్క వాగ్దానాన్ని అల్లాహ్ బాగా ఎరుగును. వారు ఇలా అన్నారు, అధికారం గల నాయకుడా అజీజ్, ఇతని తండ్రి చాలా ముసలివాడు. ఇతనికి బదులు మీరు మాలో ఒకరిని ఉంచుకోండి. మేము మిమ్మల్ని మంచి మనస్సు కలవారుగా చూస్తున్నాము. యూసుఫ్ ఇలా అన్నాడు, అల్లాహ్ రక్షించుగాక. ఎవని వద్ద మా సొమ్ము దొరికినదో అతనిని వదిలిపెట్టి మరొకరిని మేము ఎలా బంధించగలము? ఒకవేళ అలా చేస్తే మేము దుర్మార్గులమైపోతాము. వారు యూసుఫ్ పట్ల నిరాశ చెంది ఒక మూలకు పోయి పరస్పరం సంప్రదించుకున్నారు. వారిలో అందరికంటే పెద్దవాడు ఇలా అన్నాడు, మీ తండ్రి అల్లాహ్ పేరు మీద మీ చేత ప్రమాణం చేయించుకున్న విషయానికి మీకు తెలియదా? లోగడ యూసుఫ్ విషయంలో మీరు చేసినది కూడా మీకు తెలుసు. ఇప్పుడు నేను మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళను, నా తండ్రి నాకు అనుమతిని ఇవ్వనంతవరకు లేదా అల్లాహ్ నా విషయంలో ఏదైనా తీర్పు చేయనంతవరకు. ఎందుకంటే ఆయన అందరికంటే ఉత్తమముగా తీర్పు చేసేవాడు. మీరు వెళ్ళి మీ తండ్రితో ఇలా అనండి, తండ్రి, మీ కుమారుడు దొంగతనం చేశాడు. మేము అతనిని దొంగతనం చేస్తూ ఉండగా చూడలేదు. మాకు తెలిసిన దానిని మాత్రమే మేము చెబుతున్నాము. రహస్యంగా జరిగే దానిని మేము చూడలేము కదా. మేము బస చేసిన నగరంలోని వారిని మీరు అడిగి తెలుసుకోండి. మేము కలిసి తిరుగు ప్రయాణం చేసిన బిడారును విచారించండి. మేము చెప్పేది పూర్తిగా నిజము. వారి తండ్రి ఈ గాథను విని ఇలా అన్నాడు, అసలు మీ దుష్ట మనస్సులు మీచేత మరొక ఘోర కార్యాన్ని తేలికగా చేయించాయి. సరే, దీనిని కూడా సహిస్తాను, బాగా సహిస్తాను. అల్లాహ్ చివరకు వారందరినీ తెచ్చి నాతో కలుపుట జరగవచ్చు కదా. ఆయనకు సర్వమూ తెలుసు. ఆయన పనులన్నీ వివేకంతో నిండి ఉంటాయి. తరువాత అతను వారివైపు నుండి తన ముఖాన్ని తిప్పుకుని కూర్చుండిపోయాడు. అయ్యో యూసుఫ్ అంటూ వాపోయాడు. అతను లోలోన దనుకంతో కృంగిపోసాగాడు.
అతని నేత్రాలు తెలుపెక్కాయి. కొడుకులు ఇలా అన్నారు, అయ్యో దైవమా, మీరు ఒక్క యూసుఫ్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చివరకు అతని పట్ల దనుకంతోనే మీరు కృశించిపోతారు లేదా మీ ప్రాణాన్ని తీసుకుంటారు. అతను ఇలా అన్నాడు, నేను నా ఆందోళనను గురించి, నా ఆవేదనను గురించి అల్లాహ్కు తప్ప మరెవరికి ఫిర్యాదు చేయను. అల్లాహ్ను నేను ఎరిగినట్లు మీరు ఎరుగరు. కుమారులారా, వెళ్ళి యూసుఫ్ను గురించి అతని సోదరుని గురించి దర్యాప్తు చేయండి. అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. ఆయన కారుణ్యం పట్ల కేవలం అవిశ్వాసులే నిరాశ చెందుతారు. వారు ఈజిప్టుకు పోయి యూసుఫ్ దర్బారులో ప్రవేశించి ఇలా విన్నవించుకున్నారు, అధికారం గల ఓ నాయకుడా, మేము, మా కుటుంబము పెద్ద ఆపదకు గురి అయ్యాము. మేము కొద్ది సొమ్మును మాత్రమే తీసుకుని వచ్చాము. కనుక మీరు దయచేసి మాకు ధాన్యాన్ని పూర్తిగా ఇప్పించండి. మాకు దానం చేయండి. దానం చేసేవారికి అల్లాహ్ ప్రతిఫలం ఇస్తాడు. ఇది విని యూసుఫ్ ఉండబట్టలేకపోయాడు. అతను ఇలా అన్నాడు, అజ్ఞానంలో పడి మీరు యూసుఫ్ పట్ల అతని సోదరుని పట్ల ఎలా వ్యవహరించారో మీకు తెలుసా? వారు ఉలిక్కిపడి ఇలా అన్నారు, ఆ, ఏమిటి నీవు యూసుఫ్వా? అతను ఇలా చెప్పాడు, అవును, నేను యూసుఫ్ను. ఇతడు నా సోదరుడు. అల్లాహ్ మాపై దయచూపాడు. వాస్తవం ఏమిటంటే భయభక్తులతో, ఓర్మితో వ్యవహరించే సత్పురుషుల ప్రతిఫలం అల్లాహ్ వద్ద వృధా కాదు. వారు ఇలా అన్నారు, అల్లాహ్ తోడు. అల్లాహ్ మాకంటే నీకు ఎక్కువ ఔన్నత్యాన్ని ప్రసాదించాడు. మేము నిజంగానే దోషులం. అతను ఇలా జవాబు పలికాడు, ఈ రోజు మిమ్మల్ని నిందించటం జరగదు. అల్లాహ్ మిమ్మల్ని క్షమించుగాక, ఆయన అందరికంటే అధికంగా కరుణించేవాడు. వెళ్ళండి, ఈ నా చొక్కాను తీసుకుని వెళ్ళండి. నా తండ్రి ముఖంపై వేయండి. ఆయనకు తిరిగి దృష్టి వస్తుంది. మీ కుటుంబ సభ్యులందరినీ నా వద్దకు తీసుకురండి. ఇక్కడ ఆ బిడారు ఈజిప్టు నుండి బయలుదేరినప్పుడు, అక్కడ కనాన్లో వారి తండ్రి ఇలా అన్నాడు, నాకు యూసుఫ్ పరిమళం స్ఫురిస్తోంది. ముసలితనం వల్ల నా మతి చలించిందని మీరు అనుకోవచ్చు. అతని ఇంటివారు ఇలా అన్నారు, అల్లాహ్ తోడు. మీరు ఇంకా మీ పాత పిచ్చిలోనే పడి ఉన్నారు. తరువాత శుభవార్తాహరుడు వచ్చి యూసుఫ్ చొక్కాను యాకూబ్ ముఖంపై వేశాడు. హఠాత్తుగా ఆయనకు మళ్లీ దృష్టి వచ్చింది. అప్పుడు అతను ఇలా అన్నాడు, నేను మీకు చెబుతూ ఉండేవాణ్ణి కాదా, మీకు తెలియంది అల్లాహ్ తరఫు నుండి నాకు తెలుసు అని. అంతా ఇలా అన్నారు, నాన్నా, మా పాపాలను క్షమించవలసినదిగా మీరు అల్లాహ్ను ప్రార్థించండి. మేము నిజంగానే దోషులము. అతను ఇలా అన్నాడు, మిమ్ములను క్షమించవలసినదిగా నేను నా ప్రభువును అర్థిస్తాను. ఆయన అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడును. తరువాత వారు యూసుఫ్ వద్దకు వెళ్ళినప్పుడు, అతను తన తల్లిదండ్రులను తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు. తన కుటుంబం వారితో ఇలా అన్నాడు, పదండి, ఇక పట్టణంలోకి పదండి. అల్లాహ్ సంకల్పిస్తే మీరు సుఖశాంతులతో జీవిస్తారు. పట్టణంలో ప్రవేశించిన తరువాత అతను తన తల్లిదండ్రులను తన చేతులతో ఎత్తి సింహాసనం మీద తనతో కూర్చోబెట్టుకున్నాడు. అందరూ అతని ముందు అప్రయత్నంగా సజ్దాలో పడిపోయారు. యూసుఫ్ ఇలా అన్నాడు, తండ్రి, నేను పూర్వం కన్న కలకు ఇది ఫలం. నా ప్రభువు దానిని నిజం చేశాడు. అంతా ఆయన దయ. ఆయన నన్ను కారాగారం నుండి బయటకు తీశాడు. మిమ్మల్ని ఎడారి నుండి తీసుకొని వచ్చి నాతో కలిపాడు. వాస్తవానికి శైతాను నా మధ్య నా సోదరుల మధ్య కలహాన్ని సృష్టించాడు. యథార్థం ఏమిటంటే, నా ప్రభువు ప్రజలు గ్రహించలేని యుక్తుల ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. నిస్సందేహంగా ఆయన తెలిసినవాడు వివేకవంతుడును. నా ప్రభూ, నీవు నాకు అధికారాన్ని ప్రసాదించావు. మాటల లోతును అందుకోవటం నేర్పావు. భూమి ఆకాశాల నిర్మాత నీవే. ఇహపరలోకాలలో నాకు సంరక్షకుడవు. నేను ఇస్లాం ధర్మంలో ఉన్న స్థితిలోనే నా జీవితాన్ని సమాప్తం చెయ్యి. చివరకు నన్ను సజ్జనులలో కలుపు. ప్రవక్త, ఈ గాథ అగోచర విషయాలలోనిది. దానిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే యూసుఫ్ సోదరులు పరస్పరం కూడబలుకుని కుట్రపన్నిన సమయంలో నీవు లేవు కదా. కానీ ఎంతగా నీవు కోరినా వీరిలో చాలామంది విశ్వసించరు.
వాస్తవానికి నీవు ఈ సేవకు వారి నుండి ఏ విధమైన ప్రతిఫలాన్ని కూడా కోరటం లేదు. ప్రపంచంలోని ప్రజలందరికీ ఇది ఒక హితబోధ. భూమిలో ఆకాశాలలో ఎన్ని సూచనలు లేవు, కాని వారు వాటిని చూస్తూ పోతూ ఉంటారు, కొంచెమైనా గమనించరు. వారిలో అల్లాహ్ను విశ్వసించేవారు ఎంతమంది లేరు, కాని వారు ఆయనతో పాటు ఇతరులను భాగస్వాములుగా నిలబెడుతూ ఉంటారు. దైవశిక్షకు సంబంధించిన ఆపద ఏదీ వారిని చుట్టుముట్టదని, తెలియకుండా వారిపైకి ప్రళయగడియ అకస్మాత్తుగా వచ్చిపడదని వారు నిశ్చింతగా ఉన్నారా? నీవు వారికి స్పష్టంగా ఇలా తెలియజేయి, నా మార్గం ఇది, నేను అల్లాహ్ వైపునకు పిలుస్తాను. స్వయంగా నేను కూడా నిండు వెలుగులో నా మార్గాన్ని చూస్తున్నాను, నా సహచరులు కూడా చూస్తున్నారు. అల్లాహ్ పరిశుద్ధుడు, షిర్కు చేసేవారితో నాకు ఏ సంబంధమూ లేదు. ప్రవక్త, నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరూ కూడా మానవులే. ఈ పట్టణవాసులలోని వారే, వారివైపునకే మేము వహీ ని పంపుతూ వచ్చాము. ఆ ప్రజలు భూమిపై సంచారం చేయలేదా? తమకు ముందు గతించిన జాతుల వారి ముగింపును వారు చూడలేదా? నిశ్చయంగా పరలోక గృహం, ప్రవక్తల మాటలను విశ్వసించి భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి ఇహలోక గృహం కంటే ఎంతో మేలైనది. ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోరా? పూర్వపు ప్రవక్తల విషయంలో కూడా ఇలానే జరిగింది. వారు ఎంతో కాలం హితబోధ చేశారు, అయినా ప్రజలు వినలేదు. చివరకు ప్రవక్తలు ప్రజలను గురించి నిరాశ చెందినప్పుడు, ప్రజలు కూడా తమకు అబద్ధం చెప్పబడిరదని భావించినప్పుడు, అకస్మాత్తుగా మా సహాయం ప్రవక్తలకు చేరింది. అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మా సంప్రదాయం ఏమిటంటే, మేము కోరిన వారిని రక్షించుకుంటాము, కాని మా శిక్షను దోషులపై పడకుండా తొలగించటం సాధ్యం కాదు. పూర్వపు ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధి, స్పృహ ఉన్న వారికి ఒక గుణపాఠం ఉన్నది. ఖురానులో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత విషయాలు కావు. వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ, ప్రతి విషయానికి వివరణ. విశ్వసించేవారికి హితబోధ, దేవుని కారుణ్యమును